ఎండలోకి వెళ్ళాము, తలనొప్పి వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ ఈ పార్ట్స్ లోనే వస్తుంది ఎక్కువ. ఎండలోకి వెళ్తే తలనొప్పి అయితే ఈ సైడ్స్, లేదంటే ఫ్రంట్ పార్ట్. ఇలాంటి హెడేక్స్ కి మనం హోమియోలో మెడిసిన్ ఏంటంటే హెడేక్ యొక్క కారణాలు, హెడేక్ కి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు, లేదంటే హెడేక్ కి కావాల్సినటువంటి మెడిసిన్స్ మీ ఇంట్లో పెట్టుకోగలిగేలా చెప్తానని చెప్పాను కదండి. అలాగా ఈ రోజు ఆ టాపిక్ హెడేక్ తీసుకుందాం. హాయ్, వెల్కమ్ టు హోమియో మీకోసం. డాక్టర్ పద్మజ, సుధారమణ హోమియో క్లినిక్. రకరకాల కారణాలు, రకరకాల మెడిసిన్స్ ఉన్నట్టే రకరకాల వ్యాధుల్లో తలనొప్పి అనేది ఒక లక్షణం కింద ఉంటుంది. అంటే ఏం వ్యాధులు అనుకుంటే సైనసైటిస్లో తలనొప్పి ఎక్కువ ఈ పార్ట్స్ ఇలాంటి పార్ట్స్లో ఉండేదాన్ని సైనసైటిస్ హెడేక్ అంటాం. యాక్చువల్గా దానికి ఏమవుతుందంటే ఈ బోన్స్లో ఉన్నటువంటి మనకు ఫ్రీ స్పేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో వైరల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మనకి తలనొప్పి వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల తలనొప్పి వస్తుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పి అంటాం, ఎక్కువ వింటుంటాం మైగ్రేన్ తలనొప్పి, సివియర్ హెడేక్స్. అవి ఏంటంటే మెదడులో ఉన్నటువంటి నరాలు కొంచెం బలహీనత వల్ల మైగ్రేన్ హెడేక్స్ వస్తాయి. సివియర్, ఎంత సివియర్ అంటే లైట్ చూడలేరు, ఎండలోకి వెళ్ళలేరు, వాంతులు అయిపోతూ ఉంటాయి, కదలడం ఇష్టం ఉండదు, మాట్లాడడం ఇష్టం ఉండదు, ఇలాంటి లక్షణాలతోటి మైగ్రేన్ హెడేక్ వస్తుంది. అలాగే డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కూడా, అంటే లివర్ ప్రాబ్లమ్స్లో కూడా మనకి హెడేక్స్ కామన్గా ఉంటాయి. ఎక్కువ స్ట్రెస్, ఈ కాలేజీకి వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి ఎడ్యుకేషన్ స్ట్రెస్, లేదా పని ఒత్తిడి, ఆడవాళ్ళకి పొద్దున్నే పని ఒత్తిడి, లేదంటే బిజీ అవర్స్లో పని ఒత్తిడి, ఇలాంటివి వాటి వల్ల కూడా హెడేక్ సివియర్గా ఉంటుంది. అండ్ తర్వాత ప్రయాణాలు చేసినప్పుడు కొంతమందికి తలనొప్పి వస్తుంది. అలాగే వర్షంలో తడిసినప్పుడు తలనొప్పి వస్తుంది. అలా వేరే వేరే కారణాల గురించి ఎందుకని ఇలా చెప్తున్నానంటే, కారణాన్ని బట్టి హోమియోలో మెడిసిన్స్ వాడుకోవచ్చు మనం. రకరకాల మందులు, బెలడోనా 200C ఇవి తీసుకోవాలి. ఇది ఒక పిలుసులో అంటే ఇస్తారు, ఎలా వాడాలన్నది నేను ఆఖరిలో చెప్తాను. బెలడోనా 200C దేనికి, ఎండలోకి వెళ్తే తలనొప్పి వచ్చింది దానికోసం. అలా కాకుండా మనం ఎగ్జామ్ స్ట్రెస్ వల్ల తలనొప్పి వచ్చింది, ఏదైనా స్ట్రెస్ వల్ల, పని ఒత్తిడి, టెన్షన్ వల్ల వచ్చింది, జెల్సిమియన్ 200 తీసుకుంటే సరిపోతుంది. 200C పిల్స్. అలా కాకుండా అరుగుదల లేదు, ముందు రోజు ఎక్కువగా తినేసాము, అరగలేదు, దానివల్ల తలనొప్పి వస్తుంది, దీనికోసం యాంటీమోనియం కూడా 200C. ఈ మూడు కూడా, ఆ మూడు ఈ లక్షణాలు అంటే ఎండలోకి వెళ్ళినప్పుడు వస్తే ఏం వాడాలి, లేదా ఇండైజెషన్ వల్ల వస్తే ఏం వాడాలి అన్నది మీరు క్లియర్గా తెలుసుకుని ఆ మెడిసిన్ ఎలా వాడాలో ఇప్పుడు చెప్తారు. సపోజ్ బెల్డోనా తీసుకున్నారనుకోండి, 3 రోజుల పాటు ఉదయం సాయంత్రం 8 మాత్రలు వేసుకోండి. అలా 4 మీద వేసుకుని చప్పరించినవి. ఎప్పుడు ఈ హోమియో మెడిసిన్ వేసుకున్నా ఒక అరగంట ముందు, అంటే వేసుకోక అరగంట ముందు, వేసుకున్న తర్వాత ఒక అరగంట ఏమీ తినకుండా ఉంటే 4 మీద వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది. మెయిన్గా ఇలా వాడాలి. ఏ మందు అయినా సరే ఒక 3 days కంటే ఎక్కువ అయితే మాత్రం మీరు యూజ్ చేయొద్దు. 3 daysలోనే అది సబ్సైడ్ అయిపోతుంది. అవ్వకపోతే ఇక మందు పని చేయదు అని అర్థం. అదే మెడిసిన్ రిపీటెడ్గా వాడేయకూడదు. మళ్ళీ ఎప్పుడైనా తలనొప్పి, ఇప్పుడు తగ్గింది, మళ్ళీ నెక్స్ట్ మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు తలనొప్పి వస్తుంది, అప్పుడు ఆ మెడిసిన్ మళ్ళీ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకొన్ని కారణాలకి ఇంకొన్ని మెడిసిన్స్ చూద్దాం. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఆల్.